దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. ఫియర్ నాట్, ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ. ప్రభు యొక్క సన్నిధిలో చదవబడినటువంటి లేఖన భాగమును మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు ప్రతి మనిషిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి దేశాన్ని వెంటాడుతూ ఉన్నది ఏమిటంటే భయం. ఏ కుటుంబంలో చూసినా కూడా మనుషులు భయపడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక విధంగా, ఒకరు ఆర్థిక సమస్యలతో భయపడేవారైతే మరొకరు అనారోగ్యంతో భయపడేవారు. ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, లేక ఇంకా ఎన్నో విధాలుగా భయపడేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, భయపడకు. రోగంతో భయపడుతున్నావా, లేక ఆర్థిక ఇబ్బందులతో భయపడుతున్నావా, అనారోగ్యంతో భయపడుతున్నావా, ఇరుకు ఇబ్బందులతో భయపడుతున్నావా, నిందలు అవమానాలు ఎక్కడి నుంచి వస్తాయో అని భయపడుతున్నావా, తినటానికి త్రాగటానికి కరువు వస్తుందేమో అని భయపడుతున్నావా? బైబిల్ మనతో అంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు. ఎందుకంటే మన దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరము లేదు. శత్రువు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరము లేదు, లేకపోతే విరోధులు మనకు ఎదురైనప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఏ విషయములో కూడా, ఏ సందర్భములో కూడా, ఏమి జరిగినా కూడా, ఏమి ఎదురైనా కూడా మనము భయపడవలసినటువంటి అవసరం లేదు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రభు నమ్ముకునేది, మనం భక్తి చేసేది భయపడటానికి కాదు, భయపడకుండా ముందుకు సాగటానికే మనం భక్తి చేస్తూ ఉన్నాం. లోకస్తులు, దేవుని ఎరగని వారు భయపడడంలో దానికి అర్థం ఉంది. కానీ గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, సహాయం చేసే దేవుడు, కృప చూపే దేవుడు మన కొరకు ఈ లోకానికి మానవునిగా, రిక్తునిగా పశులపాకలో జన్మించి యవన కాలములో మన కొరకు